ఈ నెల 27న మనకు శ్రీరామనవమి రాబోతుంది. ఈ రోజున మర్చిపోకుండా ఈ యొక్క వస్తువుని మీ ఇంటికి ఎలాగైనా సరే తెచ్చుకోండి. ఈ వస్తువు వల్ల మీకేంటంటే మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మనకేంటంటే ఈ శ్రీరామనవమి అంటే సీతారాముల కళ్యాణం జరిగిన రోజు. ఊరు వాడ తేడా లేకుండా ఏంటంటే గనక ప్రతి ఒక్కరు కూడండి అంటే కళ్యాణం చూడటానికి, కళ్యాణంలో పాల్గొనటానికి అంటే వెళుతూ ఉంటారు. కొన్ని దగ్గరలో ఏంటంటే గనక జాతరలు నిర్వహిస్తూ ఉంటారు. సీతారాముల కళ్యాణం ఏంటంటే గనక కళ్ళతో చూడాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు కదా! అయితే అంతటి పవిత్రమైన ఈ రోజున మర్చిపోకుండా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క వస్తువునండి మీ ఇంటికి తెచ్చుకోండి. అంటే ఈ వస్తువు వల్ల మనకి ఏంటంటే కనుక మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట. ఈ వస్తువు ఒక రకంగా చెప్పాలంటే మన ఇంటిని కాపాడుతూ ఉంటుంది. మన ఇంటికి ఏంటంటే కనుక ఐశ్వర్యాలను సిద్ధింపబడేలాగా చేస్తుందన్నమాట. ఆ వస్తువు ఏంటో కాదండి, ఒక చిన్న అత్తరు సీస అనమాట. అంటే గులాబీ పూలతో ఉండే అత్తరు ఉంటుంది, అలానే కాకుండా జాస్మిన్ స్మెల్తో కూడిన అత్తరు కూడా ఉంటుంది. ఈ రెండిట్లో నుంచి మీరు ఏంటంటే కనుక ఏదైనా ఒకటి తెచ్చుకోండి. అత్తరుతో మాకేం పనండి అంటే ఈ అత్తరు ఉంటుంది కదా, మంచి వాసనను కలుగుంటుందన్నమాట. ఇది ఎక్కడైనా లభిస్తుందండి. ఒక చిన్న బాటిల్ అత్తరు తెచ్చుకొని మనం ఏంటంటే కనుక నీళ్ళల్లో కలుపుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత పూజ చేసిన తర్వాత ఇంట్లో అంటే గదుల్లో మూలల్లో దేవుడి పటాల దగ్గర చిలకరిస్తే ఏమవుతుందంటే మన ఇంట్లో ఉండే దుష్టశక్తి దూరం అంటే వెళ్ళిపోతుంది. మన ఇంట్లోకి దైవానుగ్రహం అనేది అంటే ఆకర్షించబడుతుంది. అలానే కాకుండా మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందన్నమాట. అలానే మన ఇంట్లో ఏంటంటే కనుక జ్యేష్ఠాదేవి ఉన్నా ఏదైనా చెడు శక్తి ఉన్నా సరే అది బయటికి వెళ్ళిపోయి ఆ ఇల్లు దైవ నిలయంగా మారుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇప్పటి వరకు మీ ఇంట్లో అత్తరు లేకపోతే ఇది తెచ్చుకోండి. ఇది చాలా మంచిదనమాట. దైవానుగ్రహాన్ని కలిగించడానికి అత్తరు ఉపయోగపడుతుంది. ఇది చాలా మంది కూడా చేస్తారు, చాలా మందికి తెలుసుంటుంది. కాబట్టి మరి మీరు కూడా ఖచ్చితంగా ఆచరించండి.